శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, యుఎస్ఏ అనేది అందరికీ ఒక కళ లాగుంటుంది. ఆ దేశానికి వెళ్ళేసి ఎంతో అంత సంపాదించేసి రావాలని. ఎందుకంటే యుఎస్ఏ వచ్చేసరికి పెద్దన పాత్ర అన్ని దేశాల మీద పోషిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు జరుగుతున్న టారిఫ్స్ అయినా కానీ, అక్కడ జరుగుతున్న రేసిజమే కానీ ఇవన్నీ యూత్ ఆలోచించదు. కానీ అక్కడ వెళ్ళేసి డెవలప్ అవ్వాలి, అక్కడ వెళ్ళేసి సెటిల్ అవ్వాలి అని చూసేసి ఎప్పటి నుంచో మన యూత్కున్న, మన భారతదేశంలో ఉన్న యూత్, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ ఎక్కువగా కోరుకుంటారు. ఇప్పుడు అక్కడ తెలుగు పీపుల్ వచ్చేసరికి దాదాపుగా ఒక పవర్ఫుల్ పొజిషన్స్లో ఉంటున్నారు. దీనికి ప్రతి తెలుగు వారిగా మనం అందరం గర్వించాల్సిన విషయమే. డలాస్ వచ్చేసరికి డలాస్పురం అని, టెక్సస్ వచ్చి టెక్సస్ పేట అని కూడా మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు టాపిక్, అసలు మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంత పవర్ హౌసెస్గా మారారో ఒకసారి మనం చూద్దాం. మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా సెటిల్ అయ్యారనేది, తెలుగు వాళ్ళు ఎంత ఎకనామిక్ గ్రోత్ ఉన్నదనేసి, వారు చేసిన కృషి ఏంటి ఆ దేశంలో ఉంటూ, అది ఈరోజు టాపిక్, ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ఇన్ఫోగ్రాఫ్ మీరు చూస్తున్నారు. ఏంటంటే చార్మినార్ టు యుఎస్ఏ. ఇక్కడ మనం ఫన్నీగా కూడా మనం ఫ్రమ్ హైదరాబాద్ టు డలాస్పురం ఏ కల్చరల్ అండ్ ఎకనామిక్ షిఫ్ట్ అని కూడా చెప్తున్నాం. నిజంగా యుఎస్లో ఇది 100% జరుగుతుంది మిత్రులారా. కల్చర్ షిఫ్ట్, ఎకనామికల్ షిఫ్ట్ రెండు జరుగుతున్నాయి అక్కడ. అది ఏందో ఒకసారి చూద్దాం మనం. అయితే ఈ ఇన్ఫోగ్రాఫ్ చూడండి మిత్రులారా. దాదాపు మన తెలుగు వాళ్ళే యుఎస్లో 12 లక్షల ప్లస్ మంది ఉన్నారంట అక్కడ. అంటే 12 లక్షల మంది అంటే అది ఏ విధంగా మన తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారో ఒకసారి చూడండి. అది స్టూడెంట్సే కానివ్వండి, సెటిల్మెంట్స్ అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళే కానివ్వండి, అండ్ అక్కడ బిజినెస్ నడిపిస్తున్న వారే కానివ్వండి, మనం అక్కడ దాదాపుగా మన తెలుగు వారు అంటే తెలుగు స్పీకింగ్ పర్సన్సే దాదాపు 12 లక్షల మంది ఉన్నాం యుఎస్ఏలో. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే సెకండ్ మోస్ట్ ఇండియన్ లాంగ్వేజ్ ఇన్ ది యుఎస్ఏ ఆఫ్టర్ హిందీ. ఏంటంటే మిత్రులారా, అక్కడ హిందీ తర్వాత సెకండ్ లార్జెస్ట్ స్పీకింగ్ పీపుల్ ఇన్ యుఎస్లో తెలుగు అంట. తెలుగు మన భాష, మనం ఇక్కడ యాస మనం మర్చిపోతున్నాం. అండ్ మన ఇంగ్లీష్ మీడియంస్ వల్ల అది మర్చిపోతున్నాం. కానీ తెలుగులో మాట్లాడుకోవడం, అలా తెలుగు కల్చర్ని వాళ్ళు ఇంకా పోగొట్టుకోలేదు కంట్రీ దాటినా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి జార్జియా వచ్చేసరికి అఫీషియల్ డిక్లేర్ తెలంగాణ హెరిటేజ్ వీక్. ఏదైతే బతుకమ్మ పండుగ మనం చేస్తామో జార్జియాలో వచ్చేసరికి అది అయింది. మన టెక్సస్ ఏదైతే ఉందో సెలబ్రేటెడ్ తెలుగు హెరిటేజ్ డే. తెలుగు హెరిటేజ్ డే వచ్చేసరికి నందమూరి తారక రామారావు గారు, మన అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆ అన్నగారి బర్త్డే రోజున అక్కడ టెక్సస్లో హెరిటేజ్ డే కింద వారు చేయడం జరుగుతుంది. అక్కడ మన తెలుగు వారు ఎలా డెవలప్ అయ్యారో ఈ ముగ్గురు దిగ్గజలను చూస్తే మనకి అర్థమైపోతుంది మిత్రులారా. ఎందుకంటే సత్యనారాయణ గారు మైక్రోసాఫ్ట్కి CEO, అండ్ సంతను నారాయణ వచ్చేసరికి అడోబ్లో CEO, అండ్ అరవింద్ కృష్ణన్ వచ్చేసరికి IBMకి CEO అతను. సో ఇక్కడ ఈ ముగ్గురు దిగ్గజాలు 3 లీడింగ్ కంపెనీస్, ఐటీ భూమ్లో ఈ 3 లీడింగ్ కంపెనీస్ ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఇది చూస్తుంటే ఇది ఎంత ఇంపాక్ట్ ఉంది ఐటీ ఫీల్డ్ మీద అని కూడా మనం అనుకోవచ్చు. అసలు ఐటీ టెకీస్ ఎందుకు యుఎస్కి ఎక్కువ మంది వెళ్తారు అనేసి మనం చూస్తే మిత్రులారా, మనకి ఈ సాఫ్ట్వేర్ దాంట్లో, ఈ ఐటీ ఫీల్డ్లో మనకి మర్చిపోని ఒక రోజు ఏంటంటే Y2K అనే ఒకటి నడిచినప్పుడు, అంటే లేట్ 1990s జరిగింది. ఏంటంటే ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ వచ్చేసరికి దాదాపు 99 వరకు డిజైన్ చేశారంట. అయితే ఇప్పుడు 00 నుంచి స్టార్ట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇయర్ వెళ్ళాలంటే 00 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అయితే అక్కడ చూస్తుంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావాలి వాళ్ళకి. అయితే ఇక్కడ 2000లో అది ఆల్రెడీ వాళ్ళు అనుకున్నారు. 2000లో మనకి నెంబర్ ఆఫ్ వర్క్, డెడికేషన్తో వర్క్ చేసే వాళ్ళు కావాలనుకున్నారు. అందులో నిజంగా చెప్తున్నా, మన భారతదేశం నుంచిలో మన తెలుగు పీపుల్ ఎవరైతే ఉంటారో గుడ్డు చాకరీ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ స్కిల్ఫుల్ పర్సన్స్ కూడా. నిజంగా డెడికేషన్గా వర్క్ చేసే దాంట్లో మన తెలుగు పీపులే డెడికేషన్గా వర్క్ చేస్తారు. అంత మంచి CEO దాకా ఎదిగారంటే నాట్ ఏ జోక్ మిత్రులారా. ఇక్కడ క్రైసిస్లో మనకి 2000లో ఏదైతే వచ్చిందో ఒకసారి మీకు వీడియో కూడా చూపిస్తా ఏం జరిగిందో ఆ రోజుల్లో. ఇది కూడా చూడండి. ఇక్కడ కోడ్ ఎర్రర్స్ 1999, ఇలా కోడ్ ఎర్రర్స్ వల్ల ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ కోడ్ ఎర్రర్స్ 99 వరకే ఉంది. 99 తర్వాత మళ్ళీ రావాలంటే ఇక్కడ 00 నుంచి స్టార్ట్ అవ్వాలి.
అంటే మళ్ళీ ప్రోగ్రామింగ్ ఇప్పుడు 1900 నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే 1800 నుంచి స్టార్ట్ అవ్వాలా? దేనివల్ల బ్యాంకింగ్ అండ్ మన ఫ్లైట్ ఏవియేషన్ రంగం ఏదైతే ఉందో సడన్ గా షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. యుఎస్ ఎకనామీ కాదు, వరల్డ్ ఎకనామీ పడిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి ఈ 99 అనే ఎర్రర్ ఏదైతే ఉందో Y2K అనే దానికి ఉదాహరణ. అయితే ఈ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి కోసం డెడికేషన్ ఉన్న మన తెలుగు పీపుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇదనేసి మనం చూస్తే మిత్రులారా, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మీకే అర్థమవుతుంది. ఐటీ బూమ్ని మన తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకొచ్చిన ఒక మహనీయుడు, ప్రెసిడెంట్, ఏపీ సిఇఓ అండ్ ఏపీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు సీఎం ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ మీద ఎవరైతే బిల్ గేట్స్ గారు ఉన్నారో వారిని వెళ్ళి కలవడం కూడా జరిగింది. అది కలిసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి ఇక్కడ 1998లో వాజ్పేయి గారు అండ్ బిల్ గేట్స్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు. ఆ ఇనాగ్రేషన్ వీడియో ఇది. వాజ్పేయి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ. ఈయన విజన్ వల్ల ఇక్కడ కల్చర్ ఏదైతే ఇంతకుముందు వ్యవసాయానికే పనికొచ్చే భూముల్ని పిల్లల చదువుకి ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఐటీ హబ్లోకి పిల్లల్ని పంపించాలంటే ఇక్కడ కల్చర్ ఎలా చేంజ్ అయిందంటే అగ్రికల్చర్ ఇంతకుముందు ఇలా ఉండేది. ఇక పిల్లలు కొంచెం చదివినాక డిగ్రీ చదివిన తర్వాత దీంట్లో సెటిలైజ్ చేయాలనేసి అనుకున్నారు. కానీ ఇక్కడ ఫ్యామిలీ గోల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు 1990sలో 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే దాని తర్వాత 2010 వచ్చేసరికి 700 ఇంజనీరింగ్ కాలేజీలు పెరగడం జరిగింది. దీనికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ పిఎం నుండి అటల్ బిహారీ వాజ్పేయి అండ్ బిల్ గేట్స్ గారు వీళ్ళ ముగ్గురి కృషితోని ఇక్కడ ఈ ఐటీ ఫీల్డ్ కి ఒక పునాది పడింది. ఇది 100% ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% ఇది. ఎందుకంటే చరిత్ర మనకి వీడియోస్ అబద్ధం చెప్పదు మిత్రులారా. అయితే ఇప్పుడు ఈ అక్కడ ఫెస్టివల్స్ మెయిన్గా ఇందాకనే మనం చెప్పుకున్నాం. మనం వచ్చేసరికి జార్జియాలో వచ్చేసరికి తెలంగాణ ఫెడరేషన్ లిబరేటరీ డే, తెలంగాణ డే అనేసి అక్కడ బతుకమ్మ, సంక్రాంతి అండ్ ఉగాది అండ్ ఇంకొకటి ఏంటంటే యుఎస్ స్ట్రీట్లో ఆడుతున్నారు అక్కడ మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. అండ్ తెలుగు మూవీస్ ఇక్కడ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, తెలుగు మూవీస్ వస్తే అక్కడ ఎంత మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎలా అయితే మనం చేస్తామో దానికి రెట్టింపు ఉత్సాహంతో అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, బతుకమ్మ ఎలా ఆడుతున్నారో చూడండి. అండ్ సంక్రాంతి చూడండి ఎలా ముగ్గులు వేస్తున్నారు. అండ్ మన దేవాలయాలు చూడండి ఎలా కన్స్ట్రక్షన్ చేశారు యుఎస్లో. కేవలం కల్చర్నే కాదు ఫ్రెండ్స్, మన భారతదేశ మన సిటిజన్స్, ముఖ్యంగా మన తెలుగు సిటిజన్స్ ఇక్కడ ట్యాక్స్ పేయర్ రూపంలో ఏదైతే మనకి స్పీకర్స్ ఎవరు ఉన్నారు 1.5 యుఎస్ పాపులేషన్ ఉంటే 5 to 6% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. జస్ట్ 1.5 ఉన్నాం మనం, 5 to 6% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఏది యుఎస్కి మనం కడుతున్నాం. మన తెలుగు మాట్లాడే ప్రజలు 1.5% ఉంటే కానీ దేశానికి మన మనోళ్ళు కట్టేది 5 to 6% ట్యాక్స్ కడుతున్నారు. గ్లోబల్ బ్రిడ్జెస్ అన్స్టాపబుల్గా మన తెలుగు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో, వాళ్ళ డెడికేషన్ వర్క్ వల్ల వాళ్ళు ఎట్లా డెవలప్ అవుతున్నారో మనం చూసినాం. అండ్ కల్చర్ని కూడా వాళ్ళు మర్చిపోకుండా మన భారతదేశం, మన తెలంగాణ అండ్ ఆంధ్ర కల్చర్ని ఎలా ఫాలో అవుతున్నారో కూడా మనం చూసాం. మన హిందూ దేవుళ్ళని ఎలా మొక్కుతున్నారో కూడా చూసాం. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి, తెలుగు పీపుల్ అనేది ఒక అక్యురెన్సీ, ఒక నమ్మకం యుఎస్ సిటిజన్స్కి, యుఎస్ గవర్నమెంట్కి వచ్చేలాగా చేసింది నిజంగా మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ విజయాలే అన్నడానికి ముఖ్యంగా ఈ యొక్క వీడియో మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అది యుఎస్ఏ కానీ, ఇంకా ఆస్ట్రేలియానే కానీ, ఇంకా అదర్ కంట్రీసే కానీ మన తెలుగు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అది యుఎస్ అయినా, భారతదేశంలో అయినా, ఇంకా విదేశాలు ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళు, మన ప్రైడ్, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మన ఖ్యాతిని ఎలా పెంచుతున్నారో చూడండి.
ఇదే వేరే వేరే స్టేట్స్ ఎలా యుఎస్కి వచ్చారో కూడా మనకి తెలుసు. కొన్ని మూవీస్ కూడా మనం డుంకీ అనే మూవీస్లో చూసాం. కానీ మన తెలుగు వారు తన నమ్ముకున్న కష్టాన్ని, తను నమ్ముకున్న సబ్జెక్ట్ని, తనకున్న డెడికేషన్ని చూపించుకుంటూ మన కల్చర్ని వదులుకోకుండా, మన ట్రెడిషన్ని వదులుకోకుండా, మన దేవుళ్ళని వదులుకోకుండా వాళ్ళు అక్కడ మన దేశముకి యొక్క గర్వాన్ని, పొగర్ని వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ. సో ఎన్ఆర్ఐస్, తెలంగాణ ఎన్ఆర్ఐస్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐస్ కానీ మనకి ఒక అప్గ్రేడే చేస్తున్నారు కానీ మన తలని అప్పే చేస్తున్నారు కానీ లో ఎక్కడ చేయట్లేదు. దయచేసి ఇప్పుడైనా వాళ్ళ గురించి ఈ జోక్స్ కానీ ఈ మీమ్స్ కానీ చేయకండి. జై హింద్, జై భారత్. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.